హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఓకే అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి శనగలతో అనమాట. శనగలతో నేను ఇక్కడ దోశలు వేశాను. శనగలతో దోశలు చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని హెల్దీ అని ఎందుకంటున్నానంటే వీటిలో పీచు అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి శనగల్లో పీచు పదార్థాలు మనం ఎక్కువ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మలబద్ధకం సమస్యలు అయ్యి ఏమన్నా ఉంటే కనుక మీకు రాకుండా ఉంటాయి. అలాగే దీనిలో కొలెస్ట్రాల్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీరు ఎంత తీసుకున్నా కానీ వెయిట్ అయితే గెయిన్ అవ్వరు అనమాట. ఎవరైనా డైట్ ప్లాన్ చేస్తుంటే అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. ఇంకా జుట్టురాలే సమస్య ఉన్నవాళ్ళు, తరచుగా నిద్ర పట్టకపోవడం, కొంతమందికి చూడండి తరచుగా తలనొప్పి వస్తుందని అంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ శనగలు తీసుకోవడం వల్ల అయితే కనుక మీకు అటువంటివి ఏమీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు. మరి ఇన్ని పోషకాలున్న ఈ శనగలను అయితే కనుక మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. ఎప్పుడు కూడా హెల్తీగా ఉండొచ్చు. సరేనండి, ఇంక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే శనగలు అందరింట్లో ఉంటాయి అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం వినాయక చవితి రీసెంట్గా మనం తెచ్చుకుంటాం. అదే కాకుండా మనకు ఆంధ్రాలో రేషన్లో కూడా ఇస్తున్నారంట కదా, వీటిని అయితే వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1 కప్ వరకు శనగలు వేసుకోండి. శనగలు మీరు ఒక 5-6 అవర్స్ కానీ లేదంటే కనుక ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మీకు మార్నింగ్ కల్లా చక్కగా నానుంటాయి. అందుకని చెప్పి నైట్ నానబెట్టేసుకోండి. ఎందుకంటే ఇవి నానడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. దానిలోకి వాటర్ని వేసుకుని పక్కకు పెట్టేసుకోండి. అలాగే ఇంకొక వేరే గిన్నె తీసుకుని దానిలోకి 1/2 కప్ వరకు బియ్యాన్ని కూడా వేసుకోండి. బియ్యాన్ని కూడా వేసుకుని దానిలోకి 1 టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి వాటర్ని కూడా వేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇవి ఓవర్ నైట్ నానితే కనుక మీకు బాగా వస్తాయండి. ఇక్కడ మెంతులు మనం బియ్యం ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనకి శనగలు అనేది బాగా డ్రైగా ఉంటాయి కదా, వీటిలో జిగురు రావడానికి అని చెప్పి మనం రైసు మెంతులు యూజ్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల మనం దోశలు వేసుకున్నప్పుడు చాలా పలుచగా వస్తాయండి. మనకి ఓవర్ నైట్ అయితే ఈ శనగలు నానియండి. చూద్దాము ఇప్పుడు ఎలా ఉన్నాయో. చూడండి, బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు వాష్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాము. అలాగే మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వాష్ చేసుకుని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 3-4 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోండి. తర్వాత జీలకర్రను కూడా వేసుకుని ఒకసారి దీన్ని బాగా మిక్సీ చేసుకోవాలి. ఒకసారి బరగ్గా చేసేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దానిలోకి మనం శనగలను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్సీ చేసుకోవాలి. దీనిలోకి రైస్ని యాడ్ చేయకండి, ముందు శనగల్ని మిక్సీ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి మిక్సీ అయిపోయింది. ఇలా చేసుకోండి ఫైన్ పేస్ట్ లాగా. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత అదే గిన్నెలోకి మనం రైస్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం శనగలు గ్రైండ్ చేసుకున్నాం కదా, దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి దీనంతా బాగా కలుపుకుంటే ఇంకా మనం వీటిని దోశల్లా వేసేసుకోవచ్చు. దీనికోసం ఒక పెనాన్ని పెట్టుకోండి స్టవ్ మీద. మీరు నాన్ స్టిక్ కాకుండా ఐరన్ ప్యాన్ ఏమైనా పెట్టుకుంటే కనుక దాని మీద ఒకసారి ఆనియన్ అండ్ సాల్ట్ వేసి ఒకసారి రబ్ చేసిన తర్వాత వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కనుక ఇవి సరిగ్గా రాకపోవచ్చు. మీకు నాన్ స్టిక్ అయితే పర్వాలేదండి. ఇలా పెనమంతా కూడా పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. దోశని పలుచగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కనుక మీకు బాగా ఫ్రై అవుతుంది. చూద్దామండి ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా ఫ్రై అయిందో. చూడండి, ఇప్పుడు మనకి ఇది చాలా బాగా ఫ్రై అయింది కదా. ఇలా అయితే మనకి సరిపోతుందండి. మీరు ఇష్టమైతే కనుక ఇలాగే తీసేసుకోవచ్చు, లేదంటే కనుక వేరే వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. నేనైతే ఇలా తీసేసుకుంటున్నాను. ఇంకా మనకైతే ఇప్పుడు ఇంకా చాలా ఈజీగా శనగలతో దోశలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇది చేసుకోవడం ఎంత ఈజీయో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. చాలా ఈజీ అండి. మీరు నైట్ కనుక నానబెట్టేసుకున్నారంటే శనగల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కూడా. పిల్లలు మనం శనగల్లా కానివ్వండి, స్ప్రౌట్స్ కానివ్వండి పెడితే తినరు కదా, అందుకని చెప్పి ఇలా డిఫరెంట్గా స్నాక్స్ చేసి పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి చాలా మంచిది. ఓకేనండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.